ఇంకొకటి చూస్తే కాంగ్రెస్లో ఎమ్మెల్యేల కుమ్ములాటలు. అయితే బీర్లా ఐలయ్య వర్సెస్ మందుల సామెల్ నడుస్తూ ఉంది. ఏంది పంచాయతీ అంటే మదర్ డైరీ ఎన్నికలు ఉన్నాయండి. ఆడ ఈ మదర్ డైరీ ఎన్నికలు ఉంటే ఈ మదర్ డైరీ ఎన్నికలలో బీఆర్ఎస్కు సపోర్ట్ చేసేవాళ్ళు, కాంగ్రెస్ సపోర్ట్ చేసేవాళ్ళు పోటీ చేస్తున్నారంట. పోటీ చేస్తూ ఉంటే బీఆర్ఎస్కు నుంచి పోటీ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఈ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఉన్నారు. వాళ్ళు బీర్లా ఐలయ్యకు చుట్టాలో పక్కాలో ఏదో దగ్గర వ్యక్తులు అవుతారంట. ఆ బీర్లా ఐలయ్య వాళ్ళకి అనుకూలంగా వ్యవహారం చేసుకుంటా నేను గెలిపిస్తానులే, నీకు అనుకూలంగా ఉంటాలే అని చెప్పేసి ఆయన చెప్పిండంట. ఆహా, నా నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నటువంటి ఒక పర్సన్కి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు, నువ్వు ఎట్లా గెలిపిస్తా అంటావు, ఒకవేళ రేపు కనుక ఈ మదర్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఓడిపోతే దానికి కారణం బీర్లా ఐలయ్యనే, పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఇది రాజకీయ వ్యభిచారమే. ఓవైపు రేవంత్ రెడ్డి ఏమో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేద్దాము, బీఆర్ఎస్ పార్టీని కనపడకుండా నామరూపాలు లేకుండా వేద్దామనేమో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే, వీరేమో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బొందబెడతా ఉన్నాడు బీర్లా ఐలయ్య. సో కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ముందు మాట్లాడమే కాకుండా ఏకంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఫోన్ చేసి కూడా మాట్లాడండి అదే మీడియా ముందర. ఇది నడుస్తూ ఉంది కోల్డ్ వార్. ఇది ఓన్లీ ఇక్కడితోనే ఆగిపోదు, ఇంకా రానున్న రోజుల్లో చాలా రసవత్తరంగా ఉండబోతా ఉంది. అంతా వాటాల పంపిణీ పంచాయతీ, అంతా కూడా వాటాల పంపిణీ పంచాయతీలు ఇవన్నీ. చూడండి మీరు, ఇంకా బీర్లా ఐలయ్య అనుకుంటాడా, రేపు ఆయన బయటకు వచ్చి ఏం సామెలన్నా మస్తు మాట్లాడుతున్నావు, నీ ఇసుక దందా నాకు తెలియదా, నీ వస్తువు దందా నాకు తెలియదా, నువ్వు ఏమేమి మందు వసూలు చేసినావు ఎట్ట చేసినావు తెలియదా, నాకు నువ్వు ఎవడోని బెదిరించావు తెలియదా, ఇసుక ఆగిపోయిందా, తట్టడి ఇసుక ఎత్తని అంటే మరి ఎందుకు ఎత్తుతా ఉన్నారు అని ఆయన మాట్లాడతారు రేపు వచ్చి. ఇప్పుడు ఈయన మాట్లాడితే రేపు ఆయన మాట్లాడతాడు. ఇది ఆగేటట్టు ఏం కనపడతలేదు, ఎక్కడ కూడా ఆగేటట్టు కనపడతలేదు. సో కాబట్టి పెద్ద వ్యవహారమే నడుస్తూ ఉంది. చూడాలి ఇది ఏం దాకా పోతుంది, ఎక్కడి దాకా పోయి ఆగుతుంది అనేది చూడాలి. సో ఇట్లా ఎమ్మెల్యేలు కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు, కొంతమంది ఏమో వాళ్ళలోపు వాళ్ళు కొట్టుకుంటున్నారు.